అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలయ అమావాస్యను సర్వపిత్రి అమావాస్య, పితృమోక్ష అమావాస్య లేదా పితృ అమావాస్య అని అంటారు. పితృలు లేదా పూర్వీకులకు అంకితం చేయబడినది. హిందూ సాంప్రదాయం ప్రకారం దక్షిణ భారతదేశంలో అనుసరించే అమావాస్య క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలోని ఈ అమావాస్యను వస్తుంది. మహాలయ అమావాస్య తిథి, సమయాలు మరియు ఆచారాలు, అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూర్ణిమన్ క్యాలెండర్ ఉపయోగించే ఉత్తర భారతదేశంలో ఇది అశ్విని మాసంలో మరియు గ్రెగోరియన్ క్యాలెండర్ ఉపయోగించేవారు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుంది. మహాలయ అమావాస్య అనేది 15 రోజుల పాటు జరిగే శ్రాద్ధ ఆచారాలతో చివరి రోజు తిథితో సంబంధం లేకుండా మరణించిన ఏ వ్యక్తికైనా శ్రాద్ధకర్మను ఈ రోజున చేయవచ్చు. కాబట్టి ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మహాలయ అమావాస్య తర్పణం లేదా తర్పణం మరియు ఆచారాలు పూర్వీకుల ఆశీర్వాదాలను కోరుతూ మరియు ప్రశాంతమైన సంపన్నమైన జీవితం కోసం వారి ఆశీర్వాదాలను కోరుతూ నిర్వహిస్తారు. మహాలయ అమావాస్యను పితృమోక్ష చివరి రోజున పూర్వీకుల పక్షం అని పిలుస్తారు మరియు ఈ కాలంలో అత్యంత ముఖ్యమైన రోజు కూడా. బెంగాల్లో దీనిని మహాలయంగా పాటిస్తారు. ఇది గొప్ప దుర్గా పూజ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున దుర్గాదేవి భూమిపైకి దిగడాన్ని కూడా సూచిస్తుంది. ఈ రోజును అపారమైన భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పూర్వీకులకు గౌరవం చెల్లించే లక్ష్యంతో జరుపుకుంటారు. మహాలయ అమావాస్య తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున చతుర్దశి అమావాస్య లేదా పూర్ణిమ తిథిలో మరణించిన కుటుంబ సభ్యులకు తర్పణం మరియు శ్రద్ధ ఆచారాలను పాటిస్తారు. పితృమోక్ష అమావాస్య రోజున పరిశీలకుడు ఉదయాన్నే లేచి ఉదయం ఆచారాలను ముగించుకొని ఈ రోజున వారు పసుపు రంగు దుస్తువులు ధరించి బ్రాహ్మణుడిని తమ ఇంటికి ఆహ్వానించి శ్రాద్ధ వేడుకలు కుటుంబంలోని పెద్ద కుమారుడు ఆచరిస్తాడు. బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆచారాన్ని పాటించే వ్యక్తి వారి పాదాలను కడిగి వారికి కూర్చోవడానికి శుభ్రమైన స్థలాన్ని అందించాలి. ముఖ్యంగా హిందూ గ్రంథంలో కూర్చోవడానికి నిర్దిష్ట దిశ ఉంటుంది. దేవపక్ష బ్రాహ్మణుడు తూర్పు ముఖంగా, పితృమోక్ష బ్రాహ్మణులు ఉత్తర ముఖంగా కూర్చుంటారు. మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు లేదా పితృలకు ధూపం, దీపం మరియు పువ్వులతో పూజించి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నీరు మిశ్రమాన్ని కూడా సమర్పిస్తారు. కుడి భుజంపై పవిత్ర దారాన్ని ధరిస్తారు మరియు ఒక తంతువును దానంగా అందిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు నైవేద్యం పెడతారు. బ్రాహ్మణులు కూర్చున్న నేలపై నువ్వులను కూడా చల్లుతారు. ఈ రోజు పూర్వీకులకు గౌరవార్థం జరుపుకుంటారు మరియు కుటుంబ సభ్యులు ఆ రోజును వారు జ్ఞాపకార్థంగా గడుపుతారు. పూర్వీకుల ఆశీర్వాదాలను కోరుతూ మంత్రాలు పాటిస్తారు. ఈ రోజున ప్రజలు తమ జీవితానికి దోహదపడిన పూర్వీకులకు కృతజ్ఞత తెలుపుతూ వారు తమ పూర్వీకుల నుండి క్షమాపణలు కోరుతూ మరియు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. మహాలయ అమావాస్య ఆచారాలు ఆశీర్వాదం, సంక్షేమం మరియు శ్రేయస్సు పొందడానికి నిర్వహిస్తారు. ఆచారాన్ని పాటించేవారు యముడి నుండి కూడా ఆశీర్వాదాలు పొందుతారు మరియు వారి కుటుంబాలు అన్ని చెడుల నుండి రక్షించబడుతుంది. ఒక వ్యక్తి మొదటి 15 రోజులలో వారి పూర్వీకుల శ్రాద్ధల్ని పాటించలేకపోతే లేదా మరణించిన తేదీ తెలియకపోతే వారి తరపున తర్పణం, సర్వపితృమోక్షం అమావాస్య రోజున ఆచరించవచ్చని హిందూ గ్రంథాలలో వెల్లడైంది. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను మరణించిన పూర్వీకులు వారి ఇంటికి వస్తారని మరియు వారి తరపున వారి శ్రద్ధ కర్మలను పాటించకపోతే వారు సంతోషంగా తిరిగి వస్తారని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రంలో పూర్వీకులు ఏదైనా తప్పులు చేస్తే అది వారి పిల్లల జాతకంలో పితృదోషంగా మారుతుంది. ఫలితంగా వారి తమ జీవితంలో చెడు అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ పూర్వీకుల ఆత్మ మోక్షాన్ని పొందుతూ మరియు శాంతిని వెతుక్కుంటూ తిరుగుతాయి. అయితే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మలు చేయడం ద్వారా పితృదోషం తొలగిపోయి మరణించిన ఆత్మలకు మోక్షాన్ని అందిస్తుంది. పూర్వీకులు కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, వారికి జీవితంలో అన్ని ఆనందాలను ప్రసాదిస్తారు.
పితృమోక్ష అమావాస్య రోజున చేసే శ్రాద్ధ కర్మలు అటువంటి ఆచారాలను ప్రసిద్ధి చెందినవి, పవిత్రమైనవి మరియు ప్రశాంతమైనవి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.